పెద్దలు కసరత్తు చేస్తూ ఉంటే కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. ఇంతకీ ఏంటా పదవి, ఎందుకు అంత డిమాండ్? హూ ఈజ్ వర్కింగ్ ప్రెసిడెంట్? రేసులో ఉన్నదెవరు? హైకమాండ్ దృష్టిలో ఉన్నదెవరు? ఖాళీల్ని భర్తీ చేసే పనిలో కాంగ్రెస్. 2014 నుంచి 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో అధికారం దక్కించుకొని 2 ఏళ్లు గడిచిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీలో పదవుల పంచాయతీ నడుస్తూనే ఉంది. దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తమ పార్టీ రూలింగ్ లోకి రావడంతో తమకు అవకాశాలు దక్కుతాయని బోలెడాశలు పెంచుకున్నారు. అయితే ఇప్పటికే పలు దఫాలుగా నామినేటెడ్ పదవుల్ని ప్రకటించిన ప్రభుత్వం చాలా వరకు ఆశావహుల్ని సంతృప్తి పరచగలిగింది. కానీ చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా అన్నట్లు ఇప్పటికీ చాలా మంది నాయకులు నిరాశతో కాలం వెల్లదిస్తున్నారు. కనీసం పార్టీ పదవుల్లోనైనా అవకాశం దక్కకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి గడువు ముగియడంతో ఆ స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయనతో పాటు పలువురు సభ్యులతో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. అయితే పీసీసీ కొత్త టీంలో భాగంగా ప్రధాన కార్యదర్శి పోస్టుల్ని భర్తీ చేశారు. కీలకమైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టినా ఆయనకు పూర్తి స్థాయి టీం మాత్రం ఏర్పడలేదు. అందులో భాగంగానే పీసీసీకి కుడి ఎడమ భుజాల్లా వ్యవహరించే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల విషయంలో త్వరలోనే నిర్ణయం ఉంటుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దీంతో ఆ పదవులు ఎవరికి దక్కనున్నాయి అనే ఆసక్తి ఏర్పడింది. పీసీసీలో కీలకంగా వ్యవహరించే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్ని ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో నేతల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టుల్ని సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి 3 లేదా 4 పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారని అనిపిస్తోంది. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి చాలా మంది నేతల పేర్లు తెర మీదకొచ్చాయి. ప్రచార కమిటీ చైర్మన్ పదవుల విషయంలో కూడా అదే తరహా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మధు యాష్కిని కంటిన్యూ చేస్తారా, లేక ఆయనకి వేరే బాధ్యతలు అప్పగించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనే డిస్కషన్ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడాలకు చోటు దక్కలేదన్న అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. అందుకే మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో బలంగా వినిపిస్తోంది. ఇదే ఎస్టీ సామాజిక వర్గం నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పేరు కూడా బలంగా ప్రచారంలో ఉంది. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు, రెడ్డి సామాజిక వర్గం తరఫున భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మైనారిటీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్, ఫయూమ్ ఖురేషీ పేర్లు కూడా జాబితాలో టాప్ ప్రయారిటీలోనే ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ సెంట్రిక్ గా ఉన్న నేతలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కన్నేశారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ రేసులో ప్రధానంగా తెరపైకొచ్చింది. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ పదవి విషయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, రోహిన్ రెడ్డిల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సామాజిక న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని పదవుల్ని భర్తీ చేస్తారని స్పష్టమవుతోంది. మరి ఆశావహుల్లో ఎంతమందికి న్యాయం జరుగుతుందో, మళ్ళీ ఎంతమందికి అసంతృప్తి మిగులుతుందో చూడాలి. అసలు ఈ టాస్క్ ఎప్పటికి పూర్తవుతుందో అన్నదే అంతకన్నా ముందు చూడాలి.